హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇది నిన్న ఈవినింగ్ కూరగాయలకి వెళ్ళి తీసానండి. రాత్రి అయితే కూరగాయలు తీసుకొచ్చి అక్కడ పెట్టేసా. మార్కెట్కి వెళ్ళి వచ్చాను. ఇంకా ఉదయాన్నే అయితే సర్దుతున్నానండి. మార్నింగ్ బ్లాగ్ అండి ఇది. నేను కూరగాయలు ఎలా సర్దుకుంటానని అయితే చెప్తున్నానండి. కూరగాయలు మొత్తం తీసుకొచ్చేసి మొత్తం సర్దుకుంటా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను సాయంత్రం మార్కెట్కి వెళ్ళి అయితే కూరగాయలు తీసుకొచ్చానండి. ఇవన్నీ నైట్ అయితే ఇంకా సర్దలేదు. ఇంక ఇప్పుడు చదువుదామని అయితే కూర్చున్నానండి. తేవడం ఒక వంతు అయితే సర్దడం ఒక వంతు. వేటికటిని గ్రేడ్ చేసుకొని సర్దుకోవాలి కదా. ఇంకా రాత్రి తీసుకొచ్చేసరికి ఇంకా నడుచుకుంటూ తీసుకొచ్చేసరికి ఇంకా కలిసిపోయానండి. సర్దలేకపోయాను. ఉదయాన్నే సర్దుకోవచ్చు అయితే పక్కన పెట్టేశాను. కూరగాయల మార్కెట్ అంతా ఇక్కడే ఉన్నట్టుంది. వెళ్తే వారానికి సరిపడా ఒక్కసారే తెచ్చుకుంటానండి. వారం క్రితం తీసుకొచ్చాను. మళ్ళీ రాత్రి అయితే వెళ్ళొచ్చానండి. నేను ఎలా సర్దుకుంటాను ఏంటనేది చూపిస్తున్నాను. అంతకుముందు వీడియోలో కూడా చూపించాను. మొత్తం అయితే కవర్లో పెట్టేసేసి వేటికి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి. ఏది తీసుకొచ్చాను వారానికి ఒకసారి తీసుకొచ్చుకుంటే పెద్దగా ఇబ్బంది పడే పని ఉండదు. ఇంకనైతే ఈరోజు అసలు తీసుకురానండి. వారానికి సరిపడా ఒకసారి తీసుకొస్తాను కూరగాయలు. వంకాయ, టమాటా, బంగాళదుంప తీసుకురాలేదు. దొండకాయ, బెండకాయ, పచ్చిమిర్చి అయితే తీసుకొచ్చాను. ఇలా ఏటికాటికైతే డివైడ్ చేసుకున్న పచ్చిమిర్చి తొడాలు తీసేసి పక్కన పెట్టుకున్న ఇవన్నీ కవర్లకైతే సర్దుకుంటాను. బెండకాయ, టమాటా, వంకాయ, దొండకాయ, పచ్చిమిర్చి వరకే మిర్చిలో పెడుతున్నానండి. ఇవన్నీ బయట ఉన్నా కానీ మనకు నిల్వ ఉంటాయి కాబట్టి ఇట్లా క్యారేజ్లో అయితే సర్దుకుంటున్నాను. బుట్టలో స్వీట్ పొటాటో అనేది ఈ కలర్ తీయగా ఉంటుందో వైట్ తీయగా ఉంటుందో తెలీదు. ఎక్కువ శాతం వైటే వాడతానండి. ఇది వాడను. ఈసారి టేస్ట్ చూద్దామని చెప్పి అయితే ఈ పొటాటో తీసుకొచ్చాను. దోసకాయ కూడా బయట ఉంటే మనకు నిల్వ ఉంటుంది. ఏదన్నా మెత్తగా ఉంటే వండేసుకోవచ్చు. అందుకోసం అయితే పోయిన వారం బంగాళదుంప తెచ్చానండి. వండలేదు. పిల్లలు ఊరు వెళ్ళారు. ఇంకా నేను తక్కువ తినడం బంగాళదుంప. చూసారా, ఇది మామిడి అల్లం అండి. చట్నీల్లోకి వాటిల్లోకి వాడుకుంటే బాగుంటుందని తీసుకొచ్చా. కొద్దిగానే వాడాను. మొక్క చూడండి ఎలా వచ్చిందో. మనకు భూమిలో పెడితే బాగా వస్తుందేమో. నా దగ్గర పెట్టడానికి లేదు. కుండీలు కూడా పెట్టుకునే అవకాశం లేదు మాకు. అందుకే పెట్టట్లేదు. మొక్క అయితే బాగా వస్తుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను. సొరకాయ కూడా మనకు బయటే ఉంటుంది కాబట్టి బయటే పెట్టేసుకుంటాను. ఉంటుంది వంకాయ, దొండకాయ ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఉమేష్ యూట్యూబ్ ఛానల్ని. ఇంకా కూరగాయలు సర్దడం అయిపోగానే బయట వాకిలి తుడుచుకొని అయితే ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. ఆ ముగ్గులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఏదో వచ్చి రాని ముగ్గులు అండి.
ఇంటి చుట్టూ అయితే సందు ఉంటుంది, ఊడ్చేసుకొని ముగ్గు పెట్టేసుకుంటాం ప్రతిరోజు. క్లైమేట్ అయితే కొంచెం చల్లగానే ఉందని చెప్పొచ్చండి. మొన్న పడిన వర్షానికి మొన్న నైట్ నుంచి నిన్న ఉదయం 7 దాకా కూడా అయితే పడుతూనే ఉంది వర్షం మాకు. వర్షం పడడం వల్ల మొక్కలు చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ వర్షానికి ఏంటంటే చిగురేస్తాయి కూడా. మొక్కలు అనేది అసలు వడబడిపోయినాయండి మొన్నటిదాకా వేసిన ఎండలకి. ఇప్పుడైతే చాలా పచ్చగా కనపడుతున్నాయి మొక్కలు. అదే కదండి, అసలు వర్షం నీరు మొక్కలు అంటే మొవ్వులో పడితే ఎంత వాటికి పాలు పోసుకున్నట్టు ఉంటుంది. ఫ్రెష్గా ఉన్నాయి. అసలు నాకైతే పచ్చదనం బాగుంది, చల్లగా ఉంది వాతావరణం కూడా. అంత ఎండ అయితే లేదు, నిన్న కూడా ఎండ లేదండి, బాగుంది. అలా చిన్న క్లిప్ తీయాలనిపించింది. అది అయిపోయిన తర్వాత పూజ చేసేసుకున్నానండి. నా ముగ్గు ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోనంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.